హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల వేపుడు అండి. క్రిస్పీగా కరకరలాడుతూ స్పైసీగా ఉండే ఈ చేపల వేపుడు తయారీ విధానాన్ని ఒక్కసారి చూడండి. ఓకేనా? ముందుగా చేపలని ఒక పెద్ద చేపను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. వీటిని ఉప్పు నిమ్మకాయ తవుడుతో శుభ్రంగా కడుక్కొని నిమ్మకాయ రసం వేసి మరోసారి కడుక్కున్నాక ఇలా నీట్గా కడుక్కోవాలండి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఇలా పొడులన్నీ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఒకటి నిమ్మకాయని తీసుకొని మధ్యలో కట్ చేసుకొని నిమ్మకాయ రసం, ఒక్క నిమ్మకాయ అయితే కరెక్ట్ సరిపోతుందండి. ఇలా నిమ్మకాయ రసాన్ని పోసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు అప్పటిదప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ చేప ముక్కలకి బాగా పడుతుందండి. రుచి కూడా చాలా బాగా వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇలా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం జాగ్రత్త అండి, చేప ముక్కలకి ముళ్ళు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని అన్న కలుపుకోవాలి. ఓకేనా? ఇలా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు వీటిని నానబెట్టుకోవాలండి. ఇవి ఇలా నానిన తర్వాతకి చూడండి, మనం ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా కూడా మనకు చేప ముక్కల నుండి ఉప్పు పసుపు కారం వేయడం వల్ల ఇలా వాటర్ మొత్తం బయటకు దిగేస్తుందండి. ఇప్పుడు చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాతకి ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నాదొక మిస్టేక్ జరిగింది. ఇక్కడ నేను స్టీల్ కడాయి పెట్టాను. ఇప్పుడు స్టీల్ కడాయి పెట్టుకుంటే మనకు చేప ముక్క అనేది విరిగిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి. ఇలా చేప ముక్క విరిగిపోయింది కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేసి మళ్ళీ వేరొక కడాయిలో, ఇట్లా ఇంత కడాయి ఉంటుంది కదా మన ఇంట్లో, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని చేపలు వేసుకొని ఇలా ఒకవైపు బాగా వేగినాక రెండో వైపు తిప్పేసుకోవాలండి. ఇలా ముక్కలు అనేటివి విరగకుండా ఉంటాయి. మీకు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఒక 1-2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు అండి. బియ్యం పిండి వేసుకొని ఇలా చేపలు కాల్చుకుంటే మనకు చేప ముక్క అనేది విరగదు. నేను బియ్యం పిండి వాడలేదండి, ఇలా కడాయిలో చేశాను, అందుకనే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇది లోతుగా ఉంటుంది. ఇలా 2-3 ముక్కలు వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఫ్రై చేసి సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా కాల్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చేపలు ఇప్పుడైతే రెడీ అయినట్లే. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.